జగనన్నకి సింహం తిరగబడిందంటే దడుచుకొని సావాలి, గుండె లాగిపోతాయి. అలాంటి మనిషికి పోలీస్ సెక్యూరిటీ అవసరం లేదులే, ఎందుకంటే మనుషులే ఆయనకు సెక్యూరిటీ తెలుసా. అవును చాలా అవును 100%. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు జగనన్నకి సపోర్ట్ చాలా ఉందమ్మా. మనకి నిన్న చూస్తే 2 కళ్ళు సరిపోలా. ఎలా పాదయాత్ర ఆయన చేసేటప్పుడు జనాలు ఉన్నారో అలాగే సేమ్ వచ్చింది. అందరూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అన్న వైపు సపోర్ట్ చేసి, ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి, ఆయన ఏమీ ఎప్పుడు తప్పు చేయడు. ఇవన్నీ కుట్రలు. ప్రజల కోసం ఆయన రారు. రాలేదా? ప్రజల కోసము రాలేదంటున్నారే. ప్రతి చోట మీరు చూస్తున్నారా? ఎవరికి ఏం జరిగినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి కింద నేల మీద కూర్చొని ఆయన మన ఇంట్లో మనిషిలాగా పరామర్శించి ఆయన ప్రతి చోటికి పోయేసి ఆయన అన్నీ చూసుకుంటున్నారు. మీరు ఏ పార్టీ అమ్మా? కాదా? సరే అయితే ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. నిన్న ఆయన అక్కడికి వెళ్ళారు, తాడేపల్లికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? సింహం లాగా వెళ్ళారు. ఆయన పోలీస్ సెక్యూరిటీ లేకున్నా కానీ ప్రజలే పెద్ద సెక్యూరిటీ ఆయనకి. ఇంత గుండు పిన్ని గుచ్చుకున్నా కానీ ప్రజలే ఉన్నారు అక్కడ ఆదుకునే వాళ్ళు. అది చెప్తున్నా నేను. ప్రతిసారి అన్న మీద ఏడవడం ఎందుకు? చూస్తుండండి, ఇది నోట్ దిస్ పాయింట్. 2029లో వస్తే పట్టపగలు చుక్కలు చూపిస్తారు. ఏది చెప్పినా, ఏది ఆయన మాట్లాడినా చిరునవ్వుతో స్వీకరిస్తారు. ఇంకా డబ్బు కూడా దొంగలించారా? అవునా? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండండి. మొన్న కేరళలో ఏం జరిగింది మీరు మాట్లాడాలంటే నాది అయిపోయిన తర్వాత మాట్లాడండి. మొన్న కేరళలో ఏం జరిగింది? ఒక అమ్మాయి బస్సులో ఏం చేసింది? ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని కోల్పోయేలా చేశారు. అది అంతా సోషల్ మీడియాలో పెట్టబట్టే కదా, ఫేక్ కదా. ఒక మంచి బస్సులో ఉంటారయ్యా, అందరూ టచ్ చేస్తారు. కానీ ఆమె టచ్ చేసుకొని ఈరోజు ఒక మనిషి ప్రాణాలకి తీసుకోవడానికి కారణమైందంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా చేసింది ఈరోజు. అలాంటిది దొంగలించారు, డబ్బులు దొంగలించారు. అవన్నీ నోటికి వచ్చినట్టు నాలుక పల్చగా ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకండి తొందరపడి. ఒక మనిషి మీద నింద వేయాలంటే ఆచితూచి మాట్లాడండి. రేపొద్దున ఇది కాదు, అరే నేను ఈరోజు మాట్లాడచ్చు, లేదు అన్ననే చెప్పించాడు, నేను చూసా అంటే ఎట్లుంటది? రేపొద్దున అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకున్న తర్వాత, ఆ నిందితుల్ని పట్టుకున్న తర్వాత, తిరుపతి లడ్డూలో ఎవరైతే కల్తీ కలిపారో వాళ్ళని పట్టుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేనా మాట్లాడింది అని నేను బాధపడాలి. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. చూసింది మన వడ్డీతో సహా కాదు, చూస్తూ ఉండండి. చక్రవడ్డీ, ఎందుకంటే చక్రవడ్డీతో సహా ఇస్తాడు. అది కూడా చేద్దాము. మేము కూడా ఏపీకి పోతాము, అన్నతో పాటు మేము కూడా పాదయాత్ర చేస్తాము. 100% పోవాలి. జై జగన్. ఎప్పుడైతే మన మీద టార్గెట్ చేసి చేయాలనుకుంటున్నారో ఒక్కసారి వైసీపీలు వస్తున్నారా అంటే సార్, టీడీపీ వాళ్ళకి ఎవరికైనా సరే వైసీపీ మీదకి వస్తున్నారంటే గుండెలు దడదడలాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వైసీపీలు అందరికీ జగనన్న మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా వైసీపీ మీద చేయాలంటే ఫస్ట్ జగనన్న మీద వేయాలి, జగనన్న వస్తాడు అని ఆలోచన పెట్టుకోవాలి. దయచేసి అందరికి అదే చెప్తున్నా. ఎవరైనా పర్లేదు, వైసీపీలు ముందున్నారు, మన వెనకాల జగనన్న ఉన్నాడు అని చెప్పి అదొకటే ఉండాలి. ఈసారి ఎవడైనా మన మీదకి వస్తున్నాడంటే జగనన్నకి వైసీపీలు గుర్తు రావాలి. అవును. ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఆయన వచ్చిన తర్వాత ఏంటనేది ఇప్పుడు లడ్డు అంటున్నారు కదా. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మహిమ వల్ల ఎవరైతే నిందలు వేస్తున్నారో అన్న మీద, ఎవరైతే కల్తీ కలిపారో వాళ్ళు పుట్టగతులు లేకుండా పోతారు, పురుగులు పడి చస్తారు, వాళ్ళు దిక్కులేని చావు చస్తారు. దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి చావు మామూలుగా రాదు. నోట్ చేసుకోండి. ఇది కూడా మీ దాంట్లో కట్ చేయకుండా వేయండి. కట్ చేశారంటే బాగుండదు. మళ్ళీ జగనన్న వస్తే నేను అందరినీ కట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఇది మాత్రం నోట్ దిస్ పాయింట్. ఆయన వచ్చారంటే అది దేవుడు. ప్రతి ఒక్కళ్ళది ఆయన మహిమ చూపిస్తాడు. ఎవరు నిందితులను వాళ్ళు పట్టిస్తాడు. ఎవరు నిందితులు, ఎవరు నిర్దోషి, ఎవరు నిందితులు అనేది ఆ వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు.
ఆ లడ్డు మీద ఒట్టు, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, అంతే.